అరేబియా మహాసముద్రం పక్కన ఈ ప్లేస్ను వీడి వెళ్ళే సమయం అయితే వచ్చేసింది. మన మ్యాస్ట్రో సెటప్ మొత్తం పూర్తయిపోయింది. సూర్య ఇంకా రాలేదు. గుడ్ మార్నింగ్ సూర్య. సూర్య కంటే ముందే ఈరోజు రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా వెళ్ళిపోదామండి ఈ ప్లేస్ని వదిలి. మన డెస్టినేషన్ వైపు ఉంది. 280 కిలోమీటర్లు ఉంది ఫైనల్ డెస్టినేషను. ఇలా వెళ్తున్నాము మురుడేశ్వర్ని వదిలేసి. సూర్య అయితే ఫ్రంట్ సూపర్గా ఉన్నాడు. ఫ్రంట్ కలర్ఫుల్గా వస్తున్నాడండి సూర్య గుడ్ మార్నింగ్ చెప్పేందుకు. కానీ ఈరోజు సూర్య కంటే ముందే స్టార్ట్ అయిపోయాం. బ్యాక్ సైడ్ అయితే మహాగాలిగోపురం. ఇక వెళ్తూ ఉన్నాం మన జర్నీలో ముందుకి. చాలా చాలా సంతోషంతో వచ్చేదారిలో కూడా మన అనంతపురం వాళ్ళు కలిశారు, మాట్లాడారు. చాలా చాలా సంతోషం అనిపించింది. అనంతపురం చాలా సంతోషం అనిపించిందండి కలవడం ఇక్కడ. నిన్న వచ్చిన దారే కాబట్టి ఏం రికార్డ్ చేయలేదు. నిన్న అటు వెళ్ళే దారిలో కనిపించింది, అప్పుడు చేయలేదు. ఇప్పుడు ఇటువైపు వెళ్తూ చేస్తున్నాము. వెళ్తున్నాం ఈ సూర్య తాకిడికి తట్టుకోలేక. వెళ్తున్న దారిలో NH66 పనాజీ గోవా క్యాపిటల్ 205 ఇంచుమించు పడుతుంది. ఇంకా మూడు రోజులు పట్టచ్చు ఏమో తెలియదు. మొత్తం ఇది రోడ్డు హెచ్చు తగ్గులు కాబట్టి మీటర్లుగా ఉంది కాబట్టి ఏమో తెలియదు ఎన్ని రోజులు పడుతుందో. ఒకటే నేషనల్ హైవే ఇలా స్ట్రైట్గా వెళ్తూ ఉండడమే. నైట్ స్టే అంటారా, అట్ట ఎక్కడన్నా బంకుల దగ్గర ఎట్ట పెట్రోల్ పంపులు అంటే ఈ వర్ష దెబ్బకి కాస్త కష్టమే. అలా వెతుక్కుంటూ వెళ్ళిపోవడమే. ఫైనల్గా రీచ్ అయిపోయాం NH66 ఓబుల్వార్పల్లి టు గోవా. ఇదే ఊరైతే ఏడగుంజి. మనం వస్తూ ఆ పక్కన రికార్డ్ చేసాం ఏడగుంజాలి అని. మళ్ళీ అదే ఊరికి వచ్చేసాము ఇటువైపుగా నేషనల్ హైవేకి. ఏడగుంజి ఏందో వస్తాయి. ఏడగుంజాలి, ఎవరిని గుంజాలి? గుంజడం అంటే మా భాషలో లాగడం అని. ఇక్కడ ఎవరిని లాగాలి, ఎక్కడ లాగాలి? ఏడగుంజి. ఇలా ఫన్నీగా వచ్చేసాం మనం. మొన్న జాగ్ ఫాల్స్ నుంచి వచ్చిన హన్వరా ఊరికైతే సర్కిల్లోకి వచ్చేసాం. మనం ఇప్పుడు వెళ్తున్నాం గోవా డెస్టినేషన్, ఫైనల్ డెస్టినేషన్ వైపు అడుగులు వేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నాం. మనం వెళ్ళాలంటే జాగ్ ఫాల్స్కి మళ్ళీ ఊహించుకోండి ఆ కొండ మార్గాన్ని వెళ్ళాలి. ఇప్పుడు వెళ్తున్నాం కొత్త రూటు. బ్రేక్ఫాస్ట్ ఎక్కడ ఉందేమో షాప్స్ చూద్దాము. ఇక్కడ ఏదో పెద్దదే ఉంది, బిల్లు గట్టిగానే వేస్తారేమో. ఏమో మొబైల్ అయితే ఛార్జ్ పెట్టేయాలి. వెళ్తూ ఉన్నాము. ఇప్పుడే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను ఈ హోటల్లో. మన మ్యాస్ట్రో కూడా కండిషన్ పర్ఫెక్ట్గా ఉంది. సూర్య చెత్తగొట్టేటే ఉన్నాడు. అక్కడ టోల్ ప్లాజా ఒక కిలోమీటర్లో టోల్ ప్లాజా గేట్ అనేది వస్తూ ఉంది ఈ నేషనల్ హైవేలో. కొద్ది రోజుల తర్వాత ఈరోజు మొదటి టోల్ ప్లాజాని చూస్తున్నాము. ఇక ఉంది గోకర్ణ ఇక్కడి నుంచి ఒక 40 కిలోమీటర్లు ఉంది, కొట్టేస్తాం. 40 కిలోమీటర్లు అంటే 10:30 అయింది టైము. ఇంచుమించు ఓ 12-1:30 లోపల కొట్టేద్దాం. నేషనల్ హైవే అయితే ప్లెయిన్గానే ఉంది. నేను అనుకున్నాను హిల్స్ ఏరియా ఉంటుందని, కానీ ఈ ఊరైతే బడగని వచ్చేసింది టోల్ గేటు. మళ్ళీ అక్కడ ఏ టోల్ ప్లాజా నేమ్ పేరు ఉందో తెలియదు. ఉన్నాయి హోటల్స్ చాలానే ఉన్నాయి, కానీ ఆల్మోస్ట్ అన్ని క్లోజుల్లోనే ఉన్నాయి. 4 ఊర్లు దాటితే కానీ ఈ ఊర్లో దొరకలేదు బ్రేక్ఫాస్ట్. తిన్నాను, దోశ అయితే తిన్నాను సాఫ్ట్గానే. ఇక వెళ్తూ ఉన్నాం. NH66 పైన కనిపిస్తున్నాయి టోల్ ప్లాజా, పెద్ద నేమ్ బోర్డ్స్. రోడ్ అయితే నల్లగా అయిపోయింది, డివైడరు అదిగో చూసుకోవచ్చు. పెద్ద బారిగేట్స్ కాదు నేమ్ బోర్డ్స్. అన్నిటికీ ఉన్నాయి ఛార్జ్. మళ్ళీ మన మ్యాస్ట్రోది సెంట్రల్ గవర్నమెంట్ కాదు వరల్డ్ గవర్నమెంట్ కాబట్టి మన మ్యాస్ట్రో అందులో చేర్చారు. అందుకని ఉండవు అసలుకి ఎక్కడైనా కానీ. హెవీ వెహికల్స్ కీప్ లెఫ్ట్, అందుకనే వెళ్తూ ఉన్నాం కీప్ లెఫ్ట్లోనే మేము. మ్యాస్ట్రో మనకంటే హెవీ వెహికల్ ఇంకేముంటుంది. ఇది కనిపించింది
బద్గని రివర్ చూసుకోవచ్చు. హోటల్ అయితే ఉంది ఇక్కడే. మనమే కాదు, వెళ్తూ ఉన్నారు అక్కడక్కడ కొంతమంది. భలే ఉందండి ఇక్కడ. కానీ బోటింగ్ నాకు తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను రివర్లో. భలే పీస్ఫుల్గా ఉంది అంత. NH66 ఊరి పేరు. వెల్కమ్ టు హెల్లి గడ్డి టోల్ ప్లాజా. ఇక్కడ వెళ్తూ ఉన్నాయి. ఓబులవారిపల్లి టు గోవా NH66 చూసుకోవచ్చు. అది కూడా NH66. వెల్కమ్ టు అదే ఊరు, ఆ ఊరేనండి. వెల్కమ్ టు హిల్లిగడ్డి. ఏం గడ్డిలో ఇవన్నీ హిల్లిగడ్డి టోల్ ప్లాజా. అదిగో అక్కడ NH66. ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. ఆల్మోస్ట్ ఇంచుమించు 280 కిలోమీటర్లు ఈ NH పైనే మన మ్యాస్ట్రోతో మొత్తం నేషనల్ హైవే. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ యాంగిల్లో మన మ్యాస్ట్రోతో ఫోటో తీసేసాను. ఇక్కడ NH ఒకటి, అక్కడ ఈ కొండల మధ్యన ఈ గ్రీనరీ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఆ రివర్ని చూస్తూ చాలా దూరం నుంచే ఫాలో అవుతూ వస్తుంది. పచ్చని చెట్లు, టెంకాయ చెట్లు. అదిగో ఇప్పుడు వెళ్ళాలి మనం ఆ బ్రిడ్జి పైన నుంచి. కనబడుతుంది కదా మొత్తం ఆ కొండల మధ్యనే మన జర్నీ మొత్తం చూసుకోవచ్చు. కొండలు అదో వెనక కొండలు కూడా ఉన్నాయి. వచ్చేసాం ఈ బ్రిడ్జి దగ్గరికి. ఇక్కడ కనిపించాయి. మనం వెళ్ళే ఊర్లు ఒకటి కూడా కనిపించలేదు ఇందులో. అసలుకు మనం వెళ్ళే రూట్లో ఊర్లు ఒకటి లేవండి. ఇదైతే అగ్నశిని రివర్ అంట. ఏదో నాకు వచ్చి రాని ఇంగ్లీష్ చదువుతూ ఉన్నాను. వచ్చేసాం ఆ కొండపై నుంచి ఈ బ్రిడ్జి పైకి. ఈ రివర్ పేరు ఇది కరెక్ట్గా అంటే నాకు వాళ్ళు చదవని రాదు. ఇక్కడైతే గమనించాను నేను. ఈ కర్ణాటకలో మన పక్కన అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ విధంగా ఉండవు, కానీ కర్ణాటకలో డివైడ్గా ఉన్నాయి. ఇక్కడ చూసారా ఆర్టీసీ NWKRTC అంటే నార్త్ వెస్ట్ కర్ణాటక ఆర్టీసీ అని. మన పక్కన ఉండవు ఆ విధంగా. నేను ఇక్కడ గమనించాను NKRTC అని. కర్ణాటక ఎంటర్ అయినప్పటి నుంచే కనిపిస్తూ కొద్దిగా సగంకుంటా వచ్చేసాము. అదిగో కనిపించిందండి అటువైపు మ్యాంగ్లూర్. వచ్చిన దారినే రేనికి వెళ్తే 207 కిలోమీటర్లు. ఇక మన కన్యాకుమారి వచ్చింది 917కి దేశం. అక్కడ ఎంత ఉన్నింది? 860 ఏమో ఉన్నింది మొన్న చూసినప్పుడు. అట్లాంటిది 919కి తెచ్చినాము. ఇంకా వెళ్ళే కొద్దీ మన కన్యాకుమారి దూరం అయిపోతూనే ఉంటుంది. మనం వెళ్ళే డెస్టినేషన్లో దగ్గర అవుతూనే ఉంటాయి. కొండల మధ్యనే సాగుతూ ఉందండి. ఒకసాట ఎక్కుడు, ఒక్కొక్కసాట తగ్గుడు, మొత్తం రన్నింగ్లు పిచ్చగా ఉంది. అయితే చూసుకోవచ్చు 80 స్పీడ్లో వెళ్ళాలంట. మంది 80 స్పీడ్లో ఆడబోతుంది. ఏమన్నా సంబంధం ఉంది ఆ బోర్డుకి మనలాంటి హెవీ వెహికల్స్కి? కొండను చూడ నరికేసేసారు. పైన ఏదో రోడ్డు ఉన్నట్టుంది కొండల పైనే. ఆ హైవే ఎక్కడికో ఏంటో. నేషనల్ హైవే మనతో భలే ప్లాన్లు వేస్తూ ఉంటుంది. 668 ఆ ఊరు. ఎలాంటి ప్లాన్లు అంటారా? మా ముగ్గురితో భలే ప్లాన్లు వేస్తుంది నేషనల్ హైవే. చూడొచ్చు ఆ గుట్ట చూడండి ఎంత ఉందో. ఆ గుట్టను ఎక్కిపోవాలి ఇప్పుడు అవతలకి. అయినా తగ్గేదే లేదు, వెళ్ళిపోవడమే. చూసుకోవచ్చు ఆ కొండంతా ఎక్కితే వచ్చేసాము. ఇంకా ఉంది సగం కొండ అని చెప్పి ఆడే ఆగిపోతాయి. అట్ట ఎనికి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేం కదా. నిదానంగా కాస్త అయినా ఇలా ముందుకు చూసుకుంటూ వెళ్ళడమే అంతే. వెనకడిగేస్తే ఎక్కడికి పోగలము? ఒకవేళ ఆడే ఆగిపోతే ఆడికి పోవాలని మళ్ళీ అయినా ఇటు ముందుకు సాగాల్సిందే కదా. వెనక్కి పోవాలంటే మళ్ళీ ఆ కొండలు గుట్టలు అవన్నీ చూసాం కదా. వచ్చిన దారిలో మళ్ళీ వామ్మో ఆ కొండల్ని ఎక్కిపోవాలా అనుకునే దానికంటే ముందు పక్క తెలియని కొత్త రూటు అయినా కానీ కొండలు ఉన్నా కానీ ఎక్కుకుంటా వెళ్ళిపోవచ్చు. అదో పొల్యూషన్స్ వెహికల్స్ ఏమో దూసుకొని పోతున్నాయి. వితౌట్ పొల్యూషన్ కాస్త నిదానంగానే వెళ్తుంది, కానీ ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు, వెళ్తూ ఉన్నాయి. NH66
ఇది అంసులానా అమ్హాలానా ఏదో 19 కిలోమీటర్లు ఉంది. కొండనైతే ఎక్కేసామండి. అదో అక్కడి నుంచి ఆడో స్టార్ట్ చేసాము. ఆ నుంచి కొండనంతా ఎక్కుకుంటా వచ్చినాము. మధ్యలో కూడా ఒక వీడియో చేశాను. అంతే, కొండని చెప్పి ఆడే ఆగిపోతే ఈడికి వచ్చేది ఎట్టా ఉంటుంది. ఆ ముందు పక్కన ఎట్టుంటుందో తెలీదు. కాస్త డౌన్గానే ఉంటుంది ఇంత కొండ ఎక్కినాం కాబట్టి. ఇక్కడెక్కడ అలా ఓపెన్ ప్లేసుల్లో కొండను మగలు కొట్టేసి హోటల్స్ అవి కట్టేసి ఉన్నారు. వెళ్ళిపోదాం. మనం ఇంకొక 15 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. మనం వెళ్ళాల్సిన గోకర్ణ రూట్లోకే హైవే అటువైపు నుంచి కూడా ఉంది. ఇటువైపు వెళ్ళినా కానీ ఇంకా మనం వెళ్ళే గోకర్ణ రూట్లోకే కలుస్తుంది. అందుకని ఈ ఊరి మీదుగా వెళ్తున్నాను. హైవే గోకర్ణ ఈ రోడ్లకే ఎంటర్ అయిపోయాం. ఇంకో 10 కిలోమీటర్లు అయితే ఉంది. మొత్తం స్టేట్ హైవేనే. ఇదే చూడండి ఎట్టుందో. స్టేట్ హైవేనో స్ట్రీట్ హైవేనో. ఇక ఇటువైపు మార్కెట్, కొండల్లోకే వెళ్ళాలి. చూద్దాం. చూడని కొండలా, వెళ్ళని కొండలా అయితే మరీ దారుణంగా ఉంది. ఎంత కొండ ప్రాంతాలైనా కానీ మరీ ఇంత దారుణమా? నేను ఎన్నో కొండలపైన వచ్చాం కదా. గడి ప్రారంభం అంట ఏందో ఇక్కడ పేరు. మరీ దారుణం అంటే దారుణం ఈ రోడ్డు. ఆ పైన ఉన్నదే రైల్వే ట్రాక్, వెళ్ళిపోతుంది నేరుగా వాస్కోడి గామా అనుకుంటున్నాను. వాస్కోడి గామా అని కొండల్లోనే వచ్చేది. ఇంకో 15 కిలోమీటర్లు మళ్ళీ ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళి మన నేషనల్ హైవేని కలసాలి. మళ్ళీ ఈ రోజుని ఇటు వెనక్కి వెళ్ళాలి. చూడండి ఎటుందో. ఇక్కడైతే బాగానే ఉంది. కొండల మధ్యన గోకర్ణ. ఫస్ట్ టైం విజిటింగ్ ఇన్ శివ అండ్ మాస్ట్రో హిల్స్. వెళ్తున్నాము. అటువైపు లేకే, ఇటువైపు లేకే. అంత అన్ని పక్కల ఈ నదే మొత్తం. అక్కడ చూస్తే మొత్తం ఈ నదే మరి ఇది ఏదో. వెళ్తున్నాం సముద్రం చివరికి. ఈరోజు కూడా ఉన్నాయి కొండలు ఉన్నాయి. మళ్ళీ ఈ దారి ఆ కొండల్లోంచి ఎక్కాలో ఏంటో తెలియదు. దానికి ఆ దరిదాపుల్లోకి వచ్చేసినట్టున్నాం. కాస్త విశాలంగా పార్కింగ్ ప్లేసులు, పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ కనిపించాయి. 15 కిలోమీటర్లు ఈ నేషనల్ హైవే నుంచే ఈ గోకర్ణ వచ్చే మార్గంలో ఒక 2 పెట్రోల్ పంపులు అయితే కనిపించాయి. సంతోషకరమైన విషయమే. వెళ్తే వాళ్ళు ఏదో ఒకటి అక్కడ ఉండడమో లేకన్నా ఏదో ఒకటి చెప్పడమో చేస్తారు. వాళ్ళు అర్థం చేసుకుంటారు కాస్త. వచ్చేసామండి గోకర్ణలోని ఒక ప్లేస్కి. గవ్వలు ఉన్నాయంటే అర్థం చేసుకోవాలి. బీచ్కి అయితే వచ్చేసాం. గోకర్ణ బీచ్. ఇక్కడ చూడొచ్చు. ఈ గోకర్ణలో ఒక ప్లేస్కి కోటి తీర్థ ఇదేనండి, చూసుకోవచ్చు. వెళ్దాం. ఇలా వెళ్ళి అలా ఒక రౌండ్ వేద్దాం. దారి ఉందా అంటే ఉందనిపిస్తుంది. వెళ్ళి చూసేసాం. మన మాస్టర్తో గోకర్ణలోని కోటి తీర్థ ఈ ప్లేసే. చూడండి మొత్తం కొలను. దిగచ్చు కొలంలో కూడా. అంటే ప్రతి మూలకి మన మాస్టర్తో వచ్చేస్తూ ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఇటు వెళ్ళి అటు వెళ్ళి వెళ్ళాలి. కోటి తీర్థ ఇది. ఇక్కడ గోకర్ణ ప్లేసుల్లో ఇది కూడా ఒక ప్లేసు. ఫుల్ నీటి కొలను ఉన్నాయి. కొలంలోకి దిగి స్నానం చేయొచ్చేమో, ఏమో తెలీదు. దారిలో అయితే ఉన్నాయి ఏదో మెటుకులు లోపలికి ప్రతి చోట. అక్కడ అదిగో అక్కడ ఇలా ప్రతి చోట ఉన్నాయి. ఈ వైపు ఇక్కడ ఒకటి తిరగచ్చు. బోట్లో కూడా తిప్పుతారేమో ఈ కొలంలో. నాకైతే దూకి ఈత కొట్టాలని ఉంది. ఈ మూల నుంచి ఆ మూలకు వెళ్ళగలుగుతాం, అసలుకి వెళ్ళలేమేమో. మధ్యలో దాకా కూడా వెళ్ళలేమేమో. మీరు ఎవరైనా గజ ఈతకాలు ఉంటే కామెంట్ చేయండి. ఎవరెవరు వెళ్ళొచ్చు. ఇవన్నీ చూస్తా అంటే నాకు అపరిచితుడు సినిమాలో
పూజారులు ఉండేటి గుర్తుకొస్తున్నాయి. మొత్తం అంతా వెళ్ళటియే ఇల్లులన్నీ ఇక్కడ. ఇది చూస్తా అంటే నాకు అదే గుర్తుకొస్తుంది. మొత్తం అందరూ పూజారులే. కోటి తీర్థం ఉండే ఏరియా మొత్తం ఇది అంతా. అక్కడి నుంచి అది కోటి తీర్థం అంటే ఇటు వెళ్ళాలి. బీచ్ కంటే మెయిన్ బీచ్ అది స్ట్రైట్ అలా. ఇంకా వాళ్ళే మన తెలంగాణ వాళ్ళు, ఆ ఫ్యామిలీ. ఇలా చాలామందే ఉన్నారు. ఇంకా కొన్ని ప్లేసులు ఉన్నాయి, తిరిగి చూద్దాం. బీచ్ దగ్గర ఉన్నామా, అది బాగుంది. ఇక్కడ ఉంది మ్యాస్ట్రో. ఈ ప్లేస్ ఇదే గోకర్ణకి ఐకానిక్. బీచ్ ముందు మన మ్యాస్ట్రో. ఇలా ఈ గోకర్ణ బీచ్కే ఇంకొక ఐకానిక్ ప్లేస్గా అంటే ఇది కాదు, అదిగో ఇది ఇంకో ఐకానిక్ ప్లేస్గా. ఇక్కడ మ్యాస్ట్రోతో ఒక ఫోటో. మనం అయితే వెళ్తున్నాము బీచ్ పక్కనే ఒక ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఈరోజు స్టే చేసేందుకు. ఇక్కడే ఎక్కడ అంటే వెళ్తూ ఉన్నాం అక్కడికి. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ అన్ని రూమ్స్. హలో గైస్, ఉన్నాను ఈ గోకర్ణలోనే. ఈరోజు అయితే స్టే ఇక్కడే. ఎక్కడ అంటే చూపిస్తానండి. అక్కడ స్టే చేసింది ఈరోజు. ఇంకా ఇక్కడే స్టే చేస్తున్నాం కదా అని మళ్ళీ అయితే ఈరోజు కూడా వచ్చేసాను. ఈ ప్రాంతం వచ్చేసానండి. ఏదో లైటింగ్కి సరిగా కనిపించడం లేదు. టైం ల్యాప్స్ అంటే ఏమోనండి, తీయాలనిపించలే నాకు. తీయచ్చు, బ్యూటిఫుల్గా కనిపిస్తాడు. కానీ అవి సగం వరకే మేఘాలు ఉన్నాయి, సముద్రంలో కలిసి అంతగా కనిపించడం లేదు సూర్య. ఇక అక్కడైతే షిప్స్ వెళ్తూ ఉన్నాయి. ఇంటికేమో గూటికి చేరే సమయం అయింది. మనం కూడా సూర్య కంటే ముందే గూటికి అయితే చేరుకున్నాము. ఆ గూడి ఎక్కడో చూపిస్తాను. ఇది మటుకు నిజంగా చాలా డిసప్పాయింట్. ఎంత డిసప్పాయింట్ అండి అసలుకి ఈ విధంగా ఉంటే. చెప్పండి, ఈ విధమైన డిసప్పాయింట్ మనకే కాదు. మనం అంటే నిన్న కూడా చూసాం సముద్రాన్ని. ఎక్కడ ఆడ మురుడేశ్వర్లో చూస్తాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా కొన్ని బీచెస్ అన్నీ చూసుకుంటా పోతాం. కానీ మిగతా వాళ్ళు, టూరిస్టులు అనే వాళ్ళు సముద్రాల కాడే తిరుగుతారా, వేరే వేరే ప్రదేశాలు తిరుగుతూ ఉంటారు. అట్ట వాళ్ళు ఇంక చూస్తారో చూడరో పాపం. నిజంగా వాళ్ళని తలుచుకుంటే నాకు ఏంది, కాళ్ళు పెడితే కాళ్ళు పెట్టిన అంత లోతు పోతూ ఉంటుంది, అంత ఎత్తు. మరి ఇది ఎక్కడి చెత్తో తెలియదు. ఇక్కడ బయట ఉండే చెత్త సముద్రంలో కలిసేందుకు వచ్చిందా, ఇది కూడా యానిజో కొట్టుకొని వచ్చినట్టుండదు. అంటే బహుశా అక్కడ ఎక్కడన్నా ఐలాండ్స్ కొన్ని ఈ తుఫాన్ల కారణంగా కొన్ని ట్రెస్ట్రాయ్ అయిపోయినవి. ఆ చెత్త అదంతా సముద్రుడు బయటికి తోసిపారేసాడు. ఇది ఇక్కడ సముద్రం కథ గోకర్ణలో. వెరీ డిసప్పాయింటెడ్, చాలా చాలా డిసప్పాయింట్ టూరిస్టులకైనా కానీ అందరికీ. అక్కడ చూడండి సూర్య ఇంకా కాస్త కనిపిస్తున్నాడు ఆ మేఘాలని చీల్చుకొని. ఇదిగో అక్కడ ఆ విధంగా ఫుల్ సూర్య అయింటేనా పిచ్చలుగా వచ్చిండు అసలుకి, నెలల్లోకి దిగిపోయేట్టే. కానీ ఇవన్నీ మేఘాలన్నీ కమ్ముకొని ఉన్నాయి. ఏ విధంగా మ్యాస్ట్రో అయితే అక్కడ ఉంది, నేనైతే ఉన్నాను ఈ కలర్ఫుల్. ఈరోజైతే ఇక్కడే స్టే చేస్తున్నాం ఈ కలర్ఫుల్ లైట్ల మధ్యన. ఇంకా ఆ సముద్రుడు అంటారా అక్కడ ఉంది. ఇంకా ఆ సముద్రుడు బయటికి వేసిందంతా సముద్రుడే మళ్ళీ మింగేసేయాలి. అదే అనుకుంటా నాకు తెలిసింది. మన క్యాంపింగే కాదు, ఇక్కడ ఉన్నాయి చాలా క్యాంపులే. ఎందులైనా పనుకోవచ్చు. బడ్జెట్ పరంగా 500. మన టెంట్ కాడికి పెద్ద పెద్ద టెంట్లే ఇవన్నీ. ఇలా ఉన్నాయి. నేనైతే తీసుకున్నది అది రూమ్ ఎందుకు తీసుకున్నానా, మనమైనా ఏడో టెంట్ వేసుకొని ఉండొచ్చు కదా అంటే ఉండొచ్చే. ఉండేదానికి ఒప్పుకోలేదు, ఎందుకంటే వాళ్ళ టెంట్లే ఉన్నాయి. తీసుకోవాలనుకుంటే ఇంకా అందులోనే తీసుకోవాలి 500 ఇచ్చి. ఇక్కడెక్కడ ఆప్షన్స్ లేవు. గుడి ఉంది కానీ ఎక్కడ మనం పనుకునేంత గుడి లేదు. బస్ స్టాండ్ చూశాను కానీ నిన్నటి బస్ స్టాండే ఎంతో బెటర్. ఎందుకంటే ఈరోజు ఇదే ఇంకా పాతకాల బస్ స్టాండ్ కానీ ఎవరు రెస్పాన్సిబుల్ లేరు. అందుకనే అక్కడ కూడా ఉండలేక ఇంకా రూమ్ అయితే తీసుకోవాల్సి వచ్చింది కొన్ని పరిస్థితుల్లో. ఇక రూమ్ అంటారా, రూమ్ అయితే ఇదిగో ఇదేనండి రూము. ఎంత 500 ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ అన్నీ ఉంది. మన లగేజ్ ఇక్కడ ఉంది. ఇంకా తినేదంటారా ఉన్నాయి, బయటికి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇక్కడ బీచ్ ఏరియాలో అంటే ఇంకా బడ్జెట్ వైజ్ అన్నీ కాస్ట్ ఎక్కువే. అందుకో మొదటిసారిగా
మొదటిసారి ఏం కాదు, ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను మ్యాగీ. ఇవన్నీ ఇంతకుముందు వీడియోస్లో కూడా ఎక్కడ కనిపించలేదు. పోయిన రైడ్లో కూడా కనిపించలేదు, ఇప్పుడు కనిపిస్తున్నాయి. వీటితో ఇప్పుడు మన పదార్థం మనమే తయారు చేసుకుందాం. చూద్దాం ఏ విధంగా తయారవుతుందో అసలుకి. మన మాస్టర్ అయితే అక్కడ ఉంది, ఓపెన్ లాకే చేశాను అంతే, ఇంకేం చేయలేదు. సేఫ్గానే ఉంటుంది అనుకుంటున్నాను. ఓపెన్ లాక్లోనే ఉంది మాస్టర్. ఇక అనుకుంటే సమయం అయిపోయింది. గుడ్ నైట్. బెడ్ పైన కాస్త ఉన్నాయి వీడియోస్, కొన్ని ఎడిట్ చేసేటి ఎన్ని ఒక 2 రోజులకి ఉన్నాయి. అవన్నీ చేసేసి ఆల్మోస్ట్ మెమరీ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇది 128 GB తెచ్చాను ఎక్స్ట్రా పెన్ డ్రైవ్. ఇది అప్పుడు నేపాల్లో కొనింది, ఇది తెచ్చేసాను. ఇంకా ఇంకొక గంట ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ సిగ్నల్ అంత సరిగా లేదు. రేపు వెళ్ళేటప్పుడైనా అప్లోడ్ అయిపోతాయి, రేపటికల్లా అప్లోడ్ అయిపోతాయి మొత్తము. ఇంకా రేపు సాయంత్రం పెండింగ్ ఉంటుంది. అంతేనండి. ఇక గుడ్ నైట్.